తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 14 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు పడుతోంది. దీంతో తితిదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 67,000 మంది శ్రీవారిని దర్శించుకోగా 22,000 మందికి పైగా తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకల రూపంలో తితిదేకి 4,23 లక్షల మేర రాబడి వచ్చింది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టికెట్లకు నానాటికి గిరాకీ పెరుగుతూనే ఉంది. వచ్చే నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి తితిదే అనుమతించింది. ఈ నేపథ్యంలో టికెట్లను ముందస్తుగానే విడుదల చేసింది. ఆన్లైన్లో వీటిని విడుదల చేయడంతో నిమిషాల వ్యవధిలోనే భక్తులు వాటిని కొనుగోలు చేశారు. ఇక ఆఫ్లైన్ విధానంలో సర్వదర్శనం భక్తులకు 8వ తేదీ రాత్రి నుంచి టికెట్లు జారీ చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా టికెట్ కలిగిన భక్తులను మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనం భక్తులకు ప్రతినిత్యం 40,000 చొప్పున 10 రోజులకు గాను 4 లక్షల టికెట్లను ఆఫ్లైన్ విధానంలో జారీ చేసేలా తితిదే ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 91 కౌంటర్ల ద్వారా ఈ టికెట్లను అందజేయనుంది. అటు తర్వాత మిగిలిన 7 రోజులకు గాను రోజు కారోజు కోటాను ముందస్తుగా విడుదల చేస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్నారు. మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా ఈ ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం వెంట మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం ప్రారంభించనున్నారు.